రీసెంట్‌గా ఈ దువ్వాడ అంశం చాలా వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. మాధురి అనే వ్యక్తితో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సహజీవనం చేస్తూ, అడల్టరీ ఓపెన్‌గా చేస్తూ మేము ఇట్లాగే కలిసి ఉంటాము. ఆహ్, ఆయన మ్యారేజ్ చేసుకున్నారని, పిల్లలున్నారని, ఆయన విడాకులు తీసుకోలేదని నాకు తెలుసు. అయినా గాని మేము సహజీవనం చేస్తున్నాము. ఇదేం తప్పు కాదంటూ ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒప్పుకున్నారు. ఓ పక్క దువ్వాడ వాణి తన ప్రయత్నాలు తను చేస్తున్నారు. పిల్లలు నవీన, హైందవి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కి జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పాలంటూ జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది భారీ ఎత్తున డిమాండ్‌ని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అడల్టరీ అనేది ఏ రకంగా మనం కన్సిడర్ చేయాలి? నిజానికి మన చుట్టూ ఉండేటువంటి రాజకీయ వ్యవస్థలో పెరిగిపోయిన కరప్షన్‌ని జనాలు చాలా నార్మల్‌గా పట్టించుకోవడం మానేశారు. ప్రతి ఒక్కడు కూడా తింటున్నాడు గదా! మా ఎమ్మెల్యే కూడా తినటం తప్పే ఉందనేటువంటి నీచమైన స్థాయికి జనాల మెంటాలిటీని తీసుకొచ్చేసారు ఈ రాజకీయ నాయకులు. అలాంటి కరప్షన్‌ని అంటే మన సొమ్ముని పక్కనోడు తింటున్నాడు అనేది ఒప్పుకుంటున్న జనాలకి ఇవన్నీ పెద్ద మ్యాటర్ కింద ఉంటాయి. ఉండవు, ఉంటాయి అనేది ఒక డిబేటబుల్ ఇష్యూ గాని ఆహ్, ఉండవు అనేది రీసెంట్ ఎలక్షన్స్‌లో ప్రూవ్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు, 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు, 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు అని జగన్మోహన్ రెడ్డి నుంచి వైసీపీలోని చిన్న చిన్న కార్యకర్తల వరకు మొత్తం అందరూ కూడా అదే అంశాన్ని ప్రపంచం బద్దలైపోయే అంశంలాగా దానివల్లే దేశం నష్టపోతోంది, రాష్ట్రం నష్టపోతోంది, రాష్ట్రానికి దానివల్ల ఇన్వెస్ట్‌మెంట్‌లు రావట్లేదన్న లెవెల్‌లో భారీ లెవెల్‌లో దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అంటే మోరల్‌గా, ఎథికల్‌గా పవన్ కళ్యాణ్ సరైన వ్యక్తి కాదు. తన భార్యకే న్యాయం చేయలేని వాడు. రాష్ట్రానికి ఏం చేస్తాడు అనే ఒక పాయింట్‌ని తీసుకెళ్లటంలో భాగంగా ఆ మాట కంటే కూడా 3 పెళ్లిళ్ల మాట ఎక్కువ వాడడం వల్ల అట్టర్ ఫ్లాప్ అయ్యి పవన్ కళ్యాణ్ హిట్ అయ్యి వీళ్ళు అటర్ ఫ్లాప్ అయినటువంటి సిట్యుయేషన్ మనం చూసాం. అయితే జనసేన నుంచి వస్తున్నటువంటి బిగ్గెస్ట్ డిమాండ్ ఏంటంటే, ఒక మీకు మీ పార్టీలో కూడా విజయసాయిరెడ్డి కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, త్వరలో ఇంకొక మ్యాటర్ కూడా రాబోతోంది. చెప్తాం మనం ఇంకో వీడియో చేస్తాం దాని మీద. ఇంకొక వ్యక్తిది కూడా ఇట్లాంటిది కథ కమమిషి రాబోతోంది. ఇవన్నీ తెలిసి అధికారంలో ఉన్నప్పుడు అవంతి శ్రీనివాస్ ఇష్యూ లేకపోతే గోరంట్ల మాధవ్ ఇష్యూ బయటపడ్డ ఇన్ని పెట్టుకొని మీ నెత్తిన మీరు పవన్ కళ్యాణ్ వైపు వేలెత్తి చూపించారు గదా! ఇప్పటికైనా మీరు సారీ చెప్పండి అంటూ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు జనసేన వాళ్ళు. నిజానికి ఇది న్యాయమైనటువంటి డిమాండ్. అయితే రాజకీయ నాయకులు క్షమాపణలు చెప్పడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో పొరపాటున ప్రాణం పోయినా గూడా చేయరు. చచ్చిపోనన్నా చచ్చిపోతారు గానీ, నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. క్షమించండి దాకా వదిలేయండి. అవును నేను ఆ విషయంలో తప్పుగా ప్రవర్తించాను అనేటువంటి ఒప్పుకునే స్థాయి రాజకీయ నాయకులకి ఉండదు. ప్రాణం పోయినా సరే ఆళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అధికారం అనేటువంటి అహంకారం ఏదో ఒక పాయింట్‌లో వాళ్ళ నెత్తినెక్కుద్ది. అట్లా ఎక్కేసిన తర్వాత వెనక్కి తగ్గడం, ఒక అడుగు వెనక్కేసి చిన్న విషయమైనా సరే, ఒక అడుగు వెనక్కేసాము అనేది ప్రైవేట్ స్పేస్‌లో గూడా జేయరాళ్ళు. కనీసం 4 గోడల మధ్య గూడా ఒక రాజకీయ నాయకుడు ఏమనుకోకండమ్మా నేను తప్పు చేశాను ఇప్పుడు పట్టించుకోకండి అని తన క్యాడర్‌తోనో, తన ఫ్యామిలీ మెంబర్స్‌తోనో ఒప్పుకోడు. ఎందుకంటే భయంకరమైనటువంటి అహంకారంతో ఉంటాడు. ఆ వ్యక్తి అయినా, ఆ లేడీ అయినా, జెంట్ అయినా. రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. అట్లాంటి వాళ్ళు ఏకంగా మాజీ సీఎంఏ వచ్చి పవన్ కళ్యాణ్ సారీ చెప్పడం అనేది జరిగే పని కాదు. అది పెద్ద జోక్. అయితే ఇక క్షమాపణలు చెప్పుకునేంత విషయాలు, వ్యక్తిగత విషయాలు ఎత్తే పాయింట్‌ల వరకొస్తే గతంలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఎన్‌డీఏలోంచి బయటకొచ్చేసినప్పుడు 2018లో ఈయన గూడా మాట్లాడుతూ భార్యకి న్యాయం చేయలేని వాడు అంటే మోడీ భార్య మోడీ తన భార్యకి న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు కూడా వ్యక్తిగతంగా విమర్శించారు. అప్పుడు కూడా మనం ఇదే స్టాండ్ తీసుకున్నాం. ఏంటంటే రాష్ట్రానికో, దేశానికో సంబంధించినటువంటి అంశాలు మాట్లాడాలి తప్ప ఏ రోజు కూడా మోడీ భార్య ఎప్పుడు వెళ్లి మోడీ మీద కంప్లెయింట్ ఇచ్చిన దాఖలాలు కూడా లేనటువంటి టైంలో లీగల్‌గా వాళ్ళు విడిపోయినటువంటి టైంలో ఆ అంశాల్ని వ్యక్తిగతంగా అంశాలను ఎత్తడం చంద్రబాబు నాయుడేనా అప్పట్లో తప్పుగా ఎత్తినట్టే అనేది మనం అప్పట్లో కూడా స్టాండ్ తీసుకున్నాం. ఈ స్టాండ్ ఎవరికైనా వర్తిస్తది. ఆ ప్లేస్‌లో జగన్ ఉన్నా, మోడీ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, రేవంత్ ఉన్నా, కేసీఆర్ ఉన్నా నో మ్యాటర్ వాట్ ఎవరికైనా అది వర్తిస్తది. అయితే అట్లా అప్పుడు అన్నందుకు ఆయన బీజేపీ ఇప్పుడో లేకపోతే ఫ్యూచర్‌లో మళ్ళీ ఏమన్నా గొడవైతే నువ్వు క్షమాపణ చెప్పమంటే అప్పుడు మాటలకి ఆయన చెప్తారా? చెప్పరు గదా! ఇవన్నీ కూడా ఆ అంశంలో ప్రతిదాన్ని రాజకీయం చేయాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో మాట్లాడే మాటలు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారం ఎత్తినా, చంద్రబాబు, మోడీ వ్యక్తిగత వ్యవహారం ఎత్తినా, రేపొద్దున పవన్ కళ్యాణ్ ఇంకెవరిదన్నా వ్యక్తిగత వ్యవహారం ఎత్తినా, రేపొద్దున మోడీ ఇంకెవరిదన్నా వ్యక్తిగత వ్యవహారం ఎత్తినా ఇదంతా కూడా వీళ్ళ కుంచిత బుద్ధికి అప్పటికప్పుడు కావాలనుకునేటువంటి ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లా మాత్రమే మనం చూడగలుగుతాం. అంతకు మించి దీంట్లో మనం క్షమాపణలు అసలు ఎక్స్‌పెక్టే చేయలేం. ఎందుకంటే పర్సనల్ విషయాల్లో వీళ్ళు అసలు చెప్పరు. ఇక రాజకీయం పరంగా వాళ్ళు మాట్లాడే మాటలు గతంలో చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏలోంచి బయటకొస్తూ మోడీ గురించి మాట్లాడిన మాటలు కావచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి
ఎవరితో అన్నా ఇట్లా సయోధ్యలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్న మాటలు కావచ్చు. పవన్ కళ్యాణ్ ఉదాహరణకు వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యలు, ఇదే వాలంటీర్లు సంబంధించి హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యాఖ్యలు, దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాలు, వీటిల్లోనే వాళ్ళు క్షమాపణలు చెప్పడమో, అవును నేను అనుకోకుండా చేయడం జరిగిందని కనీసం వివరణ ఇచ్చేటువంటి అకౌంటబిలిటీ కూడా మనం ఏ రోజు పొలిటీషియన్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేని దౌర్భాగ్య సిస్టమ్‌లో ఉన్నప్పుడు, పర్సనల్ లెవెల్‌లో మాట్లాడిన మాటలకి వీళ్ళు ఎవరైనా కావచ్చది. వాళ్ళు క్షమాపణ చెప్తారు, లేతే చెప్పాలి అని కోరుకోవడం అయితే ఫూలిష్‌నెస్ అవుతది. అట్‌లీస్ట్ మనం ఒకటైతే ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఇంకొకసారి ఏమాత్రం సిగ్గున్నా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాల్ని జగన్ ఎత్తకూడదు. జగన్ వ్యక్తిగత వ్యవహారాలను పవన్ కళ్యాణ్ ఎత్తకూడదు. ఆయన ఎప్పుడు ఎత్తలేదు. చంద్రబాబు అయినా సరే వీళ్ళ వ్యక్తిగత వ్యవహారాలను ఆయన ఎత్తకూడదు. ఎవరైనా సరే ఎత్తకూడదని ఈ సంఘటన వల్ల వీళ్ళందరూ కలిసి అట్‌లీస్ట్ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆహా! ఓకే. అప్పుడు ఈయన అన్నాడు కాబట్టి, ఇప్పుడు వీళ్ళ పార్టీలో జరుగుతోంది కాబట్టి, ఇప్పుడు జగన్‌ని ఇంతగా టార్గెట్ చేస్తున్నారా? అంటే మన వ్యక్తిగత వ్యవహారాల జోలికెళ్ళకూడదని ఏ పార్టీ వాళ్ళైనా అవతల వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల జోలికెళ్ళకూడదని బుద్ధి తెచ్చుకోవాలని వల్లభనేని వంశీ ఉన్నారు. చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారం గురించి మాట్లాడారు. అసెంబ్లీలోనే చంద్రబాబుని తీవ్రంగా కించపరిచినటువంటి సందర్భం ఉంది. దాన్ని కనీసం పార్టీ ఏ రోజు కూడా ఖండించలేదు. ఈ రోజుకి కూడా దువ్వాడ శ్రీనివాస్‌ని పొరపాటున కూడా సస్పెండ్ చేసినటువంటి పాపాన పోలేదు వైసీపీ. ఇంత దుర్మార్గంగా, ఇంత విచ్చలవిడిగా ఏం చేసినా పర్లేదు. దాన్ని మేము పార్టీ కింద దాన్ని ఖండన కూడా చేయము. దాన్ని సస్పెండ్ కూడా చేయము అని ఆళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నారంటే ఈ రాజకీయ పార్టీలకి నిజంగా దండం అండి చెప్పాలి.